వెల్కమ్ టు మహామైక్స్. టాలీవుడ్ బిగ్గెస్ట్ సీజన్ లో ఒకటైన సంక్రాంతి కంప్లీట్ అయినట్లే. ఇప్పటికీ ఆ సమయంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగా ఇప్పుడు అందరి దృష్టి వేసవిపై పడింది. ఎందుకంటే సమ్మర్ లో విద్యార్థులకు సెలవులుంటాయి. దీంతో మూవీలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకే ఆ సమయంలో కూడా సినిమాలు ఎక్కువగానే రిలీజ్ అవుతుంటాయి. కానీ గత ఏడాది సమ్మర్ మొత్తం వేస్ట్ అయింది. ఒక్క భారీ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అందుకు కారణం నిర్మాతల వద్ద సరైన ప్రణాళిక లేకపోవడమే. పలు సినిమాలు విడుదల అవుతాయని అనుకున్నా ఏవి కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో సినీ ప్రియులు అంతా నిరాశ వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇకపై అలా జరగకుండా చూసుకోవాలని అంతా సూచించారు. కానీ ఇప్పుడు మళ్ళీ వేసవిలో కీలకమైన మార్చి నెలను టాలీవుడ్ వేస్ట్ చేసుకుంటుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ రాలేదు. పలు చిత్రాలు రిలీజ్ చేస్తామని ఆయా మేకర్స్ అనౌన్స్ చేసినా కూడా పోస్ట్ పోన్ అవుతాయంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో మార్చిలో ఏ మూవీ కూడా వచ్చేటట్లు లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి షెడ్యూల్ ప్రకారం మార్చిలో పెద్ద సినిమాల విషయానికి వస్తే పెద్ది, ది పారడైజ్ చిత్రాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ది, నేచురల్ స్టార్ నాని లీడ్ రోల్లో నటిస్తున్న ది పారడైజ్ సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదల అవ్వనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఆ రెండు చిత్రాలు కూడా అనుకున్న డేట్ కు రావని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ రెండు కూడా పోస్ట్ పోన్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 27న విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మార్చ్ నెల మధ్యలో యంగ్ హీరోలు అడవిశేష్, డెకాయిట్, నిఖిల్ స్వయంభూ సినిమాలు రానున్నాయి. కానీ రెండు చిత్రాలు కూడా డౌటేనని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అదే నిజమైతే పెద్ది, పారడైజ్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా రాకపోతే మొత్తం మార్చి నెలంతా వేస్ట్ అవ్వడం ఖాయం. ఇప్పుడు ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. నిర్మాతలు విడుదల తేదీలను స్పష్టంగా అనౌన్స్ చేయాలని, ప్రణాళిక లేకపోతే ఖచ్చితంగా సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందని చెప్తున్నారు. ఇకనైనా ప్లాన్ తో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు. సో చూసారు కదండి ఇవాల్టి సినీ విశేషాలు. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామైక్స్.